అక్కడ మనకు ఇన్ హౌస్ ఫ్యాకల్టీనే కాకుండా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి కిమ్స్ హాస్పిటల్ కానీ, డాక్ ట్యూటోరియల్స్ కానీ, అరేంజ్ మెడికల్ అకాడమీ కానీ, విత్ ఆల్ అవర్ టీమ్. సో ఇంత స్ట్రాంగ్ అకాడమిక్ ఎకో సిస్టమ్ ఉన్న యూనివర్సిటీ అనేది కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది అసోసియేట్ అయిన టీమే లేదు. ఫర్గెట్ అబౌట్ యూనివర్సిటీ, ఇంత పెద్ద టీం అనేది లేదు. సో ఇంత పెద్ద టీం ఉంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్కి మేమైతే వాట్ ఎవర్ వి వాంట్ వి విల్ గివ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ హ్యాండ్లో ఉంటుంది. ఇది లేదు అనేది ఉండదు. మీకు ఏ టాపిక్, ఏ నోట్స్ కావాలంటే ఇన్ యువర్ హ్యాండ్ విత్ ఇన్ ఎ సింగిల్ క్లిక్ ఇట్ విల్ బి అవైలబుల్ విత్ యూ. కానీ దాన్ని మీరు చదువుకుంటారా, దాన్ని పక్కన పడేస్తారా, ఏం చేస్తారా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఎగ్జామినేషన్ సిస్టమ్స్ ఆర్ ఆల్సో వెరీ స్ట్రిక్ట్ ఇన్ అవర్ యూనివర్సిటీ. We will make sure that every student will go through a rigorous process of academic quality. We don't let anyone to pass just easily unless or until they are academically very strong. ఎందుకంటే మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, why we take such kind of reforms. ఇప్పుడు మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు అడిగి ఉంటారు కదా, మీ దగ్గర పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది అని, ఎంతమంది పాస్ అయ్యారో అని అడిగి ఉంటారు కదా. ఒకవేళ మేము స్ట్రిక్ట్ గా లేకుండా అకాడమిక్ రిఫార్మ్స్ తీసుకోలేకుండా ఈ క్వాలిటీ తీసుకురాకపోతే మేము ఎలా చెప్పగలుగుతాం ఇంతమంది పాస్ అయ్యారని? ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి 5 ఏళ్ల తర్వాత మీరు పాస్ అయిన రిజల్టే కదా ఆ 5th ఇయర్ లో మేము మళ్ళీ వచ్చిన పేరెంట్స్ కి చెప్పేది, ఈ బ్యాచ్ వాళ్ళు ఇంతమంది పాస్ అయ్యారు అని చెప్పేసి. దట్ ఈస్ ద రీజన్. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కి, ప్రతి ఒక్క పేరెంట్ కూడా చెప్పేది ఏంటి అంటే, ఈ ఎకో సిస్టమ్ ని ఇప్పుడు మీరు ఇంతమందిని మేము ఇన్వైట్ చేయడానికి కావాల్సిన కారణం కూడా అది. మళ్ళీ పేరెంట్స్ ని మేము మీట్ అవ్వకపోవచ్చు నెక్స్ట్ 5 years వరకు, 6 years వరకు, కానీ స్టూడెంట్స్కి అయితే మేము రెగ్యులర్ గా కలుస్తుంటాం. ఇప్పుడు నేను సెప్టెంబర్ 15వ తారీఖు ఐఎమ్ గోయింగ్ టు బిస్కెట్. మీరు అందరూ వెళ్ళకన్నా ముందే నేను వెళ్ళి ఈ టైంకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, ఈ ఫ్యాకల్టీ వస్తున్నారు, దిస్ ఇస్ ద కరికులం, దీస్ ఆర్ ద టైమింగ్స్ అని మేము మొదలై డిసైడ్ చేస్తాం. కానీ పేరెంట్స్ కూడా మొత్తం తెలిసి ఉండాలి కదా. ఎందుకంటే కొన్నిసార్లు స్టూడెంట్స్ ఏమన్నా చెప్పొచ్చు, కానీ పేరెంట్స్ కూడా ఐడియా ఉండాలి దట్ ఎలాంటి సెటప్ లో మన స్టూడెంట్స్ అనేది చదువుకున్నారు, మన పిల్లలు చదువుకుంటున్నారు అని వాళ్ళు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవ్వాలి. అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్ కి వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, మీకు దీనికన్నా బెస్ట్ అకాడమిక్స్ అనేది మీకు ఎయిమ్స్ లో కూడా దొరకదు. మార్క్ మై వర్డ్స్, దట్ ఈస్ ద రియాలిటీ. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ వాళ్ళు కూడా ద రెనౌడ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, అండ్ నీట్ పీజీ కానీ టాప్ నాచ్ ఇన్స్టిట్యూట్స్ లో ఆల్ ఓవర్ ఇండియాలో టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో ఇంత బెస్ట్ ఫ్యాకల్టీ ఎకో సిస్టమ్ మీకు ఉంది అంటే యూ హ్యావ్ టు బి వెరీ లక్కీ టు బి అ పార్ట్ ఆఫ్ IHSL.